కన్నీరే మిగిలింది. ముంపునకు గురైన పంట పొలాలు, నీరు దిగే మార్గం లేక రైతుల గగ్గోలు, గోదావరి డెల్టాలో ఎగదన్నుతున్న డ్రైన్లు, కళ్ళెదుటే కుళ్ళిపోతున్న వరికంకులు, పత్తికాయలు, పొంగి పొర్లుతున్న ఏలేరు, శుద్ధగడ్డ జలాశయాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద ముంపు బారిన పొలాలు. మరి పిఠాపురం కాకుండా అవినిగడ్డ ఎందుకు వెళ్ళారు మరి పవన్ కళ్యాణ్ గారు? నేను అవినిగడ్డ వెళ్ళారట కదా, ఆ ప్రాంతంలో చూశారు. సరే వెళ్ళటం తప్పేం కాదు కానీ, బట్ పిఠాపురం ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా వాళ్ళ ఓటర్ని మేము కూడా పరామర్శించాలి కదా. పిఠాపురం వెళ్ళి అవనిగడ్డ వెళ్ళొచ్చు, కానీ పిఠాపురం వెళ్ళలేదు. ఇంకా ఇది కూడా అందరినీ పలకరించుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకే కుటుంబానికి సంబంధించిన ఎంతవరకు వాస్తవం? వాస్తవేనండి అది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తీర్చగలుగుతారా ఇప్పుడు? అంటే కంపారిటివ్గా ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు, ఆయన తర్వాత పవర్ఫుల్ లోకేష్ గారు కదా, ఈయన వెళ్ళి హామీలు ఇస్తే కూడా అవుద్దా? ఆ భీమవరం డిఎస్పీనే ట్రాన్స్ఫర్ చేయించలేకపోయాడు కదా. కానీ తీర్చగలుగుతారా అనేది కాదండి, ఆయన సీరియస్గా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేదే ప్రజలకు వస్తున్న అనుమానం. అంతేనా? సో ఇంతకు ముందేమో అదే వ్యక్తి మాట్లాడిన వ్యక్తి గోదావరి జిల్లాలో 2022-23లో సైక్లోన్ వచ్చినప్పుడు వరి వ్యవసాయానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం తర్వాత పెడతాం, క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి ప్రధానమైన ఒక పార్టీ అధ్యక్షుడు కదా. ఇప్పుడు జరిగిన నష్టం అంతా కూడా ఆ గోదావరి జిల్లాల్లోనూ అక్కడే కదా, ఆయనకి ప్రధానంగా వర్గం సపోర్ట్ చేసిన దగ్గరే కదా. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన ఇచ్చిన డిమాండ్ అయినా ఇప్పించే ప్రయత్నం చేస్తారా అనేది చూద్దాం. అంతే, దానికి చేసే అవకాశం అసలు కనీసం ఆ డిమాండ్ గురించి ప్రస్తావించారు మాట్లాడతలేదండి. ఏమండి రామ్నాథ్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నిన్న టూర్ చేశారు, సరే పిఠాపురం కాకుండా ఇక్కడికి వెళ్ళారు, వెళ్ళటం తప్పు కాదు కానీ, బట్ మరి ఆయన 20,000 25,000 డిమాండ్ చేశారు కదా, ఎకరానికి ఉచిత బీమాతో పాటు ఇది కూడా ఇవ్వాలని అప్పుడు చెప్పారట. మరి ఇప్పుడు అసలు ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారే కాదు, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఇంత ఇస్తామని ఎక్కడా చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2023లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, వాణిజ్య పంటలకు 50,000 ఇవ్వాలి, వరికి 20,000 ఇవ్వాలి, అదేది హెక్టార్ కాదు ఎకరాకే ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం ఎంత ఇస్తామని చెప్పలేదు. సరే ఎన్ని లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందనేది 2-3 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, కానీ మేము ఇంత ఇస్తామని కూడా చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించండి, ఎప్పుడైనా సరే తుఫాన్ లాంటివి ఇలాంటివి వచ్చినప్పుడు ముందు రివ్యూలు చేయడము, హడావిడి చేయడం, దీంట్లో చూపెట్టిన శ్రద్ధ ఆ తర్వాత చూపెట్టరు. ఇంకో 4 రోజుల తర్వాత ఈ అంశం గురించి పెద్దగా ప్రస్తావించరు కూడా. అంటే మీడియాలో హైప్ ఉన్నప్పుడు, పబ్లిక్ అటెన్షన్ మనం డ్రా చేయగలుగుతాం అన్నప్పుడు మాత్రమే ఈ హడావిడి అంతా చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ వచ్చిన తర్వాత ఇంకా వీక్ అవుతూ ఉంటారు ఆయన. ఎందుకు? అప్పటి నుంచి ఇంకా పరిహారం ఇవ్వడము, ఈ పంటకు సంబంధించి అడ్రస్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన మాట్లాడరు. ఇంకో 4 రోజుల తర్వాత దీని మీద డిబేట్ కూడా ఉండదు, చూస్తూ ఉండండి కొమ్మినేని గారు. ఎందుకంటే పంట నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా ఈ అంశాన్ని కాదు, ఇక్కడ పాయింట్ చెప్పారు కాబట్టి అసలు నష్టాన్ని తగ్గించి చూపడానికి ఈసారి ప్రయత్నం చేస్తున్నారా? ఏమిటి అసలు 5,000 చిల్లర కోట్లే నష్టం జరిగింది అని చెప్పి రాశారు, కానీ మీరు గమనిస్తే ఈనాడు ఇటువంటి పత్రికల్లో సైతం పేపర్లలో ఏ పేజ్ చూసినా రైతుల కష్టాలు నష్టాల మీద వచ్చింది. నిజంగా రైతులు చాలా తీవ్రంగా నష్టపోయినట్లే కదా. నేను విజయవాడ వెళ్తే అక్కడ కొంతమంది రైతులు చెబుతున్నారు, మచిలీపట్నం ప్రాంతంలో గాలికి మొత్తం వరంతా వాలిపోయిందట, వాలిపోయి బురదయ్యే పరిస్థితి వచ్చింది. అది అసలే ధర లేదు. మామూలుగా ఒక ఆయన చెప్తున్నాడు, గతంలో జగన్ గారి టైంలో 2,000 దాకా పలికిని, ఇప్పుడు 1,400-1,500 కూడా పలకట్లేదండి, ఏం చేయాలో తెలియట్లేదని అన్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగానే అంచనాన్ని తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్లా వీళ్ళు? ఇప్పుడు బయట ప్రచారము మీడియాలో ఈవెన్ వైఎస్ఆర్సీపీ చెప్తూనే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్తున్నారు. కానీ ఈ రోజు పత్రికల్లో ప్రధాన శీర్షికలు చూస్తే పంట నష్టాన్ని మేము తగ్గించాం, పంట నష్టాన్ని తగ్గించామని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటనే పెట్టారు. సరే ఇప్పుడు ప్రాణ నష్టాన్ని మేము తగ్గించాం అంటే సరే ముందే అప్రమత్తం చేసి వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని అనుకోవచ్చు. కానీ మేము టెక్నాలజీని వాడి పంట నష్టాన్ని తగ్గించామని చెప్తున్నారు. పంట నష్టాన్ని ఎలా తగ్గిస్తారు? పంటలు పునరావాస కేంద్రాలకు తరలించరు, అక్కడే ఉంటుంది. కానీ పంట నష్టాన్ని తగ్గించామని చెప్తుంటే నిజంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అనుమానం వ్యక్తం చేశారు, అందరికీ న్యాయం జరగాలి, రైతులు ఈ పంట నష్టానికి సంబంధించి తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి రైతుల పక్షాన ఉండాలని చెప్పారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భయపడుతోంది ఈ విషయంలో? పంటలు కూడా మొత్తం అంతా 800 కోట్ల చిల్లర మాత్రమే నష్టం జరిగిందని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే, గతంలో ఉన్న పాలసీలన్నింటినీ తప్పించేసి ఉచిత పంటల బీమా లేకుండా చేశారు. దీనివల్ల రైతులు ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయ సిబ్బంది ప్రతి తోటకు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి ఈ క్రాప్ చేసేవాళ్ళు, అంతా అయిపోయేది, అంత ఉచితంగా జరిగేది. ఇప్పుడు చాలా మంది రైతులు పాపం అమాయకంగా అప్పట్లో లాగే మన పొలాల దగ్గరకు వచ్చి ఈ క్రాప్ చేస్తారు, ఉచిత పంటల బీమా ఉంటుంది అనుకొని ఎవ్వరూ కూడా రైతులకు తెలియకుండా ఆగిపోయారు.
గతంలో 80 లక్షల ఎకరాలకు జరిగితే ఇప్పుడు 19 లక్షల ఎకరాలకు మాత్రమే జరిగింది బీమా అంటే ఎంత దారుణం. పైగా ఇదివరకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేటప్పుడు మ్యాండేటరీ ఉండేది. ఏదైనా ఒక రుణం ఇవ్వాలన్నప్పుడు ఆ పంటకి ఇన్సూరెన్స్ డబ్బులు ప్రీమియం చెల్లించుకొని ఇచ్చేవాళ్ళు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దాన్ని రైతుల ఇష్టానికి వదిలేసింది. మీరు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేసుకోవడమా లేదా అనేది రైతుల ఇష్టమని. దానివల్ల మరింత మంది నష్టపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేస్తారన్నది అర్థం కావడం లేదు. ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ లేదు, మామూలుగా కూడా నష్టపోయిన రైతులు మేము ఆదుకుంటామని ఎక్కడా చెప్పడం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2023లోనే 50,000 వాణిజ్య పంటలకు 20,000 వరికి ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడున్న ఈ 3-4 ఏళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే 2-3 ఏళ్లలో ఇప్పుడు ఎంత ఇవ్వాలి మరి, కానీ ఎక్కడా మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రకటన చేస్తే దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. మనం గతంలో చేసిన డిమాండ్కి భిన్నంగా ఈ రోజు వ్యవహరిస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా మేము ఇంత ఇస్తామని చెప్పడం లేదు. అంటే 3-4 రోజుల తర్వాత ఈ డిబేట్నే లేకుండా చేస్తారేమో అన్న అనుమానం ఉంది. రైట్, మీరు చెప్పండి అసలు రైతులకి, మీరు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ కదా, ఓవరాల్గా జరిగిన నష్టం ఏంటి, కష్టం ఏంటి, ఏ రకంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు? సరే, వాళ్ళ గప్పాలు లేదా ఆయన టెక్తో చెక్ పెట్టేశారని ఎల్లో మీడియా, ఇది నాకు ఆశ్చర్యం ఏంటంటే దాని మీద మళ్ళీ మాట్లాడదాం. ఒక ఆయన ఎవరో చంద్రబాబు గారు అట్లా అన్నారో లేరో కానీ 3 రోజుల పాటు భోజనం చేయలేదు, 72 గంటల పాటు భోజనం చేయలేదు, 72 గంటల పాటు నిద్రపోలేదు, పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేదు, సొంత వాళ్ళ పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళలేదు, ఇట్లా ఆర్తనాదాలు వినిపిస్తున్నారు. అది విచిత్రంగా ఉంది. ఆ వాళ్ళు 3 రోజులు సాధ్యం వద్దా అసలు ఆ వయసులో ఇచ్చా కానీ ఇట్లాంటి గప్పాలు ఇవన్నీ వాటి మీద మళ్ళీ వెళ్దాం. అమెరికాని మించి సంక్షోభాలు తుఫాన్లను అమెరికా మనలా ఎదుర్కోలేదు అని ఈయన టెక్నాలజీతో తుఫాన్ ఎట్లా ఎదుర్కొంటారనేది ఒక యాంగిల్, దాని మీద వెళదాం. బిఫోర్ దట్ రైతుల కష్టాలు నష్టాలు, జగన్ గారు నిన్న చెప్పినటువంటి వివరాలు, వీటన్నిటి మీద మీ విశ్లేషణ. సార్, యాక్చువల్గా ఈ తుఫాను 4-5 రోజుల ముందు నుంచి కూడా గత 20 సంవత్సరాల్లో లేనంత పెను తుఫాను వస్తుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు, 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడొచ్చని. కానీ అదృష్టవశాత్తు ఆ తుఫాన్ తీరం దాకే టైంలో మనం అల్పపీడనం సర్క్యులర్గా తిరుగుతుందండి, సెంటర్లో ఐ షీల్డ్ అంటాం. ఆ సర్క్యులర్గా తిరిగేదల్లా స్పైరల్గా మారి తిరిగి ఐ షీల్డ్లో కొట్టి వర్షం వెళ్ళి ప్రకాశం జిల్లాలో ఒంగోలులోనూ కావల్లోనూ హైయెస్ట్ వర్షం పడింది. ఈ విండ్స్ కెపాసిటీ అనేది 80 నుంచి 110 కిలోమీటర్లలో 50 కిలోమీటర్లకు రెడ్యూస్ అయిందండి. దీని మూలంగా కోనసీమలో కొబ్బరి రైతులు మాత్రం చాలా అదృష్టవంతులు. లేకపోతే తిత్లీలో ఉద్దానంలో కానీ కొబ్బరిను జీడి మామిడి ఎట్లా పడిపోయేది అట్లా అయ్యేది. కానీ బాపట్ల నుంచి ఈ తుఫాన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వర్షం ఉందో శ్రీకాకుళం దాకా సుమారుగా 38 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే 28 లక్షల ఎకరాలు ఈ ప్రాంతంలోనే ఉందండి. సో దరిదాపుగా వరి పంట ఏమాత్రం పంట పాలు పోసుకునే టైము, పంటకు వచ్చే టైంలో నేల వాలిపోతే కంప్లీట్గా దిగుబడి 50% కంటే ఎక్కువకి దిగుబడి నష్టపోతారు. 50% పైన అసలు కొన్నిసార్లు అయితే దమ్ము చేసేసి మళ్ళీ రబీ ఊడ్చుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ ధాన్యం వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పెడతారు, క్వాలిటీ పడిపోతుంది కదండి. వాళ్ళనేదే కాదు, యాక్చువల్గా పాలు సరిగ్గా పోసుకోకపోతే నోక అయిపోతుంది, అట్లాగే డిస్కాలర్ వచ్చే ఛాన్స్ వస్తుంది, లేకపోతే జర్మినేషన్ వస్తుంది. ఈ వర్షాల మూలంగా తొందరగా తుఫాన్లకు దెబ్బతినేది, ఫస్ట్ దెబ్బతినేది రైతు, రెండోది విద్యుత్ శాఖ. సో ఈ రైతు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా నష్టం వరి రైతులకు జరిగింది. అట్లాగే కృష్ణా లంకల భూముల్లో లేకపోతే గోదావరి లంకల్లో అరటి రైతులకు జరిగింది. సో గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు జరిగింది, ప్రతి రైతులకు జరిగింది. అసలు ఇప్పటికే ఉల్లి రైతులు పూర్తి సంక్షోభంలో ఉన్నారు, ప్రతి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, వేరుశనగ అసలు సాగే జరగలేదు. ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం, ఉచిత ఇన్సూరెన్స్ తీసేయడం మూలంగా వాళ్ళు ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితిలో చాలా ఇంత తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొనేటప్పుడు ఇందాక తుఫానులు కంట్రోల్ చేశాము మేమే అంటే టెక్నాలజీని వాడి అన్నారు. కానీ అక్కడే 5,265 కోట్లు మళ్ళీ నష్టం అని ఇచ్చారు. ఈ 5,265 కోట్లలో కూడా అన్ని పేపర్లలోనూ రైతు నష్టపోయాడని ఇస్తే వీళ్ళు రైతు వ్యవసాయం నష్టపోయిందేమో 829 కోట్లు, రహదారులు R&B రహదారులు 2,790 కోట్లు. అంటే తుఫాను 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది, విద్యుత్ స్తంభాలు కూడా పెద్దగా పడలేదు, కంట్రోల్ చేశామని ఆయనే చెప్తున్నారు. 2,790 కోట్లు రహదారుల నష్టం వచ్చిందని చెప్పి అంటే రైతులకి ఇద్దామనే ఉద్దేశం కాదు కదా ఇక్కడ చూపించేది అంటుంది ప్రొజెక్షన్లోనే. రహదారులు ఎక్కువ దెబ్బతిన్నాయి అని చెప్పి అంటే ప్రభుత్వం సైడ్ నుంచి నష్టం ఎక్కువ జరిగింది అని చెప్పి అన్ని పత్రికల్లోనూ హెడ్డింగ్లన్నీ కూడా తుఫాను మూలంగా రైతులదే, మీన్ ప్రభుత్వ అనుకూలమైన పత్రికల్లో కూడా. ప్లస్ నిన్న ఆయన 2-3 విషయాల్లో చాలా ఎక్కువగా మాట్లాడారు. అమెరికాలో కూడా
ఎదుర్కోలేరు. దాని మీద మళ్ళీ వద్దాం. రైతుల కష్టాల గురించి చెప్పండి. రైతుల కష్టాలు జగన్ గారు చేసిన ప్రధానమైన అంశంలో ఇన్సూరెన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ ఉచిత భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పెట్టిందండి. ఒక షేర్ రైతు కట్టాలి, ఒక షేర్ స్టేట్ గవర్నమెంట్ కడుతుంది, ఒక షేర్ సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది. దీని మూలంగా రుణం తీసుకున్న రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ కట్టగలుగుతున్నారు అనేది 2016-17లో కూడా మొత్తం రుణం తీసుకున్న వాళ్ళు అంతా కలిపి కూడా 19 లక్షల మంది రైతులే ఉన్నారు. సో దాని నుంచి ఉచిత ఇన్సూరెన్స్ తీసుకురావడం మూలంగా 80 లక్షల మంది దాకా రైతుల్ని కవరేజ్లోకి, అంటే సాగు చేసిన ప్రతి ఎకరాన్ని కూడా ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్లోకి తీసుకెళ్ళాం. ఇన్సూరెన్స్కి తీసుకెళ్ళి ఆటోమేటిక్గా గవర్నమెంటే పే చేసింది. పే చేస్తూ ఆ 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో 1650 మండలాలు కరువు మండలాలు అయితే కూడా ఆ 3200 కోట్ల చిల్లర ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. కారణం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొట్టమొదటి 4 సంవత్సరాల్లోనే 7800 కోట్ల చిల్లర ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. కారణం నెంబర్ ఆఫ్ 100% ఫార్మర్స్ ఇన్సూరెన్స్లో ప్రీమియం కట్టున్నారు కాబట్టి. దాన్ని తీసేయటం అనేది మాత్రం ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరమే ప్రజలు చాలా ఎక్కువగా క్లియర్గా తెలిసిపోతుంది. రెండో విషయంలో సో అన్నదాత సుఖీభవ మేము 20,000 ఇస్తానన్నారు. సో అది రైతుల మొత్తానికి వెళ్ళేది. గత సంవత్సరం 53,58,000 మందికి మేము లాస్ట్ ఇయర్లో 13,500 కాడికి ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ ఇయర్ అసలు ₹1 ఇవ్వాల, అంటే 10,000 కోట్ల చిల్లర రైతులకి ఇవ్వాల. సో సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 53,58,000 నుంచి 46 లక్షల చిల్లరకే దాని నంబర్ తగ్గింది. మళ్ళీ గవర్నమెంట్ పిఎం కిసాన్ దాన్ని కలిపామన్నారు. వాళ్ళు అసలు 41 లక్షల చిల్లర పిఎం కిసాన్లో వస్తుంది. సో వీటన్నిటిని కూడా రైతులకు వెళ్ళే కార్యక్రమంలో హెల్ప్ చేసే దాంట్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ వర్షాల వల్ల నిజంగానే 800 కోట్ల నష్టమా, లేకపోతే ఇంకెక్కువ నష్టం జరిగి ఉంటుందా? అసలు మొత్తం ఓవరాల్ నష్టం 5,000 కోట్లే ప్రాథమిక అంచనా అన్నారు. మరి తర్వాత ఏమైనా కాస్త పెంచుతారేమో. రైతులకు జరిగిన నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతుందా అన్న అనుమానం ఏమన్నా వస్తుంది? సరే, ఇట్లా ఈ ఫిగర్స్ చూసినప్పుడు అదే వస్తుంది కదా. యాక్చువల్గా జరగని ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం ఎక్కువ చూపించి రైతులు తక్కువ చూపిస్తాం. కానీ వాస్తవంగా ఫీల్డ్ మీద మాత్రం అన్ని అనుకూల వాళ్ళను ప్రభుత్వ అనుకూల పత్రికలు కూడా వాస్తవాలే రాస్తున్నాయి, ఫోటోలతో సహా పెద్ద పెద్ద ఒక పేజీలో పెట్టి రాస్తున్నాయి. సో వాళ్ళ వరి వ్యవసాయం ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు, వరి పండించొద్దు, వరి తినేవాళ్ళు ఉండరు. సో అసలు అది కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఒక కోటి టన్ వరి తినేవాళ్ళలో 1 కోటి టన్నులకి జనాభాకి 18 లక్షల టన్నులు భారతదేశంలో ఉత్పత్తి ఉందండి. అదే తెలంగాణలో 1 కోటి జనాభాకి 40 లక్షల టన్నులు బియ్యం ఉత్పత్తి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి జనాభాకి 14 లక్షల టన్నులు మాత్రమే బియ్యం ఉత్పత్తి ఉంది. అంటే బియ్యం ఉత్పత్తిలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి స్థానం ఉత్తరప్రదేశ్. వాళ్ళెవరూ మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ కాకపోతే ఏ పంట పండించాలి? ప్రత్యామ్నాయ పంట చూపించాలి కదా. ఈ డెల్టా ప్రాంతంలో ఇదిగో వరి కాదు, మీరు ప్రత్యామ్నాయ పంట చూపించగలరా? మనం పల్నాడు రీజియన్లో పొగాకుని బ్యాన్ చేశారు, ప్రత్యామ్నాయ పంట చూపించలేదు. మిర్చి పొగాకు రైతులే సూసైడ్స్ అన్ని అక్కడి నుంచే వస్తున్నాయి. ఒక ప్రాంతంలో కేసీఆర్ గారు కూడా ఇట్లా కొన్ని పంటలు వేయొద్దని చెప్పి తర్వాత దెబ్బతిన్నారు. రైతులకి సరైన ఆల్టర్నేటివ్ చూపించకపోయేసరికి పెద్ద. అవునండి, ఎప్పుడైనా సరే ఒక ప్రాంతానికి ఇప్పుడు గోదావరి డెల్టాలోకి వెళ్ళినప్పుడు ఖరీఫ్లో ప్యాడీనేనండి. నెల్లూరు డెల్టా అంటే కృష్ణా గోదావరి పెన్నార్ డెల్టా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరుంది. ఎందుకు? అనాది నుంచి కూడా ఆ ప్రాంతంలో ఓవరాల్గా ఎంత నష్టం జరిగి ఉంటుంది వరి రైతులకి? ఎన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిని ఉంటుంది? మీకేమైనా అంచనా ఉందా? సరే, 28 లక్షల ఎకరాల్లో ఆ తుఫాన్ జోన్లో సాగు జరిగిందండి. 30% ఆఫ్ ది ఏరియా డ్యామేజ్ అయిపోయిందండి. 30%. అది 100% కొంత డ్యామేజ్ అయింది, కొంత 50% డ్యామేజ్ అయింది, కొంత 40% డ్యామేజ్ అవుతుంది. అంటే సుమారుగా 8 నుంచి 10 లక్షల ఎకరాల్లో ప్యాడీ డ్యామేజ్ అయింది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందంటే కూడా అది మళ్ళీ నంద్యాల జిల్లాలో కొంత డ్యామేజ్ ఉందండి. నంద్యాల జిల్లాలో కానీ ఓవరాల్గా 11 లక్షల ఎకరాల్లో వరి డ్యామేజ్ అయిందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అంటే కొన్ని వేల కోట్లు వాళ్ళే నష్టపోయింది. సార్, ఇదంతా కూడా గ్రౌండ్ రిపోర్ట్ నుంచి తీసుకుంది. వాళ్ళకి మాకు వస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ నుంచి తీసుకుందంటో వాళ్ళు నిన్న ఆయన ఇచ్చిందంటో కూడా ప్రతి వాళ్ళని ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసాం. సో వాలంటరీ వ్యవస్థ ద్వారాగానే ఫోన్ నెంబర్లు మొత్తం ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళవి ఫోన్ నెంబర్లు ఫీడ్ అయ్యి ఉన్నాయండి. సో ఇదే టైంలో వాలంటరీ వ్యవస్థ ఉంటే 24 గంటల్లో మొత్తం రిపోర్ట్ వచ్చి ఉండేది. ఇప్పుడు మళ్ళీ 5 రోజులు, ఇంత టెక్నాలజీ అంటున్నారు, 5 రోజులు మళ్ళీ ఫైనల్ రిపోర్ట్ రావడానికి. ఇవి ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఏనండి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే. అయితే నిన్న జగన్ గారు ఒక మాట చెప్పారు, రైతుల పట్ల వివక్ష లేకుండా అందరికీ సాయం అందేలాగా మీ వైసీపీ వాళ్ళు ప్రయత్నించారు. చంద్రబాబు గారు ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి అసలు ఏం చేయొద్దని చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు కదా. ఇప్పుడు రైతుల్ని కూడా ఆ రకంగా వివక్ష చూపించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా? సార్, యాక్చువల్గా తుఫాను రాగానే మేము ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద ప్రోగ్రామ్ను జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్పోన్ చేసి బుధవారం నాడు రావాలి, ఆ రోజు ఫ్లైట్లు క్యాన్సిల్ అయితే ఆయన రాకపోయినా సరే మా అందరికీ కూడా మీరు ఇది ప్రజల సమస్యగా తీసుకోండి, పార్టీ సమస్య కాదు.
ప్రభుత్వం తరపున మీరంతా కూడా నిలబడడానికి పిలుపునిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎక్కడ రెడ్డి శాంతి గారి వరకు, సో తీర ప్రాంతాల్లో ఉన్న మా సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, పిఠాపురంలో వంగగీత గారితో సహా అందరూ కూడా ఫీల్డ్ మీదే ఉన్నారు, వర్షంలో కూడా ఉండి. మేమెవరు అక్కడ ఆ రోజున ఎక్కడ కూడా నష్టాన్ని, ఇప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చింది ఏంటంటే ఎన్యూమరేషన్లో కరెక్ట్గా ఎన్యూమరేషన్ చేయండి, ఎన్యూమరేషన్లో మనం కూడా అబ్జర్వేషన్లో ఉండండి. సో వాళ్ళతో దీంట్లో ఎవరు పార్టీలను ఎప్పుడూ మాట్లాడలేదు. సో ఒకరు కాదుగా చంద్రబాబు గారు ఓపెన్ గా అన్నారు వైఎస్ఆర్ అది ఆయనకే చెల్లుబాటు అయిందండి. ఇప్పుడు ఒక 100 అట్లాంటి రైతులకే ఉన్నా అట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీరంతా అబ్జర్వేషన్తో ఉండండి అన్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తక్కువ చేయండి అనే పదం అసలు ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఈ క్రాప్ సరిగా జరగకపోతే ఇదంతా కూడా అవకతవకలు జరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అబ్జర్వేషన్తో ఉండండి అని చెప్పి మా క్యాడర్కి పిలిపించారు. మా క్యాడర్కే కాదు, డిపార్ట్మెంట్కి నిన్న నేను కూడా పిలిపించాను. ఇదిగో చిన్న ఇదేనండి, ఒక జిల్లాలో ఈ క్రాప్ రిపోర్టు నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. అసలు ఈ క్రాప్ లేదని ఎట్లా మాట్లాడుతున్నారు, ఈ క్రాప్ యాప్ ఉందని. అది పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో అది యాప్ ఉందనే విషయం మాకు తెలీదా? ఇదిగో ఒక జిల్లాలో, బాపట్ల జిల్లాలో కొన్ని మండలాల్లోనేమో 86% జరిగిందండి, కొన్ని మండలాల్లో 123% జరిగింది ఈ క్రాప్. అంటే సాగు జరిగిన దానికంటే కూడా ఈ క్రాప్ ఎక్కువ నమోదైంది. అంటే అవకతవకలు జరిగినాయి అనేదే కదా. సో భూమి మీద 3000 ఎకరాలు సాగు జరిగితే ఈ క్రాప్లో 3600 ఎకరాలు చూపిస్తుందంటే అది ఎట్లా వస్తుంది? సో ఈ తప్పులన్నీ లేకుండా చూడండి అని చెప్పిస్తే ఆయన నిన్న చాలా ఇదిగా అసలు ఈ క్రాప్ అనేది నీకు తెలుసా, ఈ క్రాప్ యాప్ ఉంది తెలుసా అని అరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఈ క్రాప్ స్టార్ట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన చేసిందే సీఎం యాప్. సీఎం యాప్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు సీఎం గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెక్రటరీగా ఉన్న ప్రద్యుమ్న గారే సీఎం యాప్ తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్లోనే సీఎం యాప్ తయారైంది. అంటే అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ మార్కెటింగ్ కోసం తయారు చేసిన యాప్ అది. సో అటువంటి యాప్లు మీరు కంటిన్యూ చేసుకోండి, ప్రజలకు ఉపయోగపడేలా. వాళ్ళు వాలంటరీ వ్యవస్థ ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉపయోగపడేది, సచివాలయాలు ఉపయోగపడి అని మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్యూమరేషన్లో రైతుకు జరిగిన నష్టాన్ని, ఏ పంట రైతు జరిగినా సరే రైతు పార్టీలకు అతీతంగా భూమి మీద నిజంగా కన్నీరు పెడుతున్నాడు రైతు. దరిదాపుగా కౌలు రైతులండి ఈ ప్రాంతం అంతా, 80% కౌలు రైతులు. అంటే 1 ఎకరం భూమి ఉంటే 2 ఎకరాలు కౌలు చేస్తాడు, లేకపోతే వ్యవసాయ కార్మికుడే కౌలు రైతు. సో ఈ ప్రాంతంలో మన పార్టీలు లేకపోతే ఓటర్ల గురించి ఎవరు మాట్లాడతలా. ఒక 100 ఎకరాల్లో నష్టంలో కన్నా ఎన్యూమరేట్ చేయాలంటే 50 ఎకరాలు ఒక పార్టీ వాళ్ళు ఉంటే ఒక 50 ఎకరాలు ఒకటి ఉంటుంది, లేకపోతే 60 ఎకరాలు ఒక పార్టీ ఉంటే 40 ఎకరాలు ఒక పార్టీ ఉంటుంది తప్ప 100 ఎకరాలు ఒకే పార్టీకి ఉండే ఛాన్స్ అనేది వ్యవసాయ రంగంలో ఉండదు, ఏ గ్రామంలోనూ కూడా ఉండదు. కాబట్టి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎన్యూమరేట్ చేయండి. పరిహారం ఎంత ఇస్తారు ఏం కదా అనేది కూడా ఇంతవరకు అనౌన్స్ చేయట్లేదండి. అంటే ఇంతకుముందు ఇచ్చిన జీవో ప్రకారం వరికి 10,000 రూపాయలు ఎకరానికి అని చెప్పి జీవో ఉంది. అదే మాట్లాడుతున్నా ఇప్పుడు దానికి. ఇప్పుడున్న నష్టాన్ని బట్టి నష్టపరిహారం గురించి గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ కూడా ఉంది, ఒకే ప్రభుత్వమే కదా. సో పీపుల్ ఎలియన్స్ అక్కడ ఉంది, అందరికీ ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. వాళ్ళు జరిగిన పరిహారం చాలదనుకుంటే ఎక్కువ ఇవ్వడానికి. దీనికి ముందే ప్రతి రైతులు మొత్తం టోటల్గా దెబ్బతినిపోయారండి. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, ఉల్లి రైతులకు మొత్తం అనౌన్స్ చేసిన డబ్బులు ఇప్పటికి ఇవ్వలేదు. పొగాకు రైతులు కానీ అందరూ ఈ సంవత్సరం ఇంతవరకు ఎప్పుడూ లేనంత నష్టం అన్ని పంటల రైతులు అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా నష్టపోయారు. అందుకని ఇన్సూరెన్స్ ఉంటే ఈ సంవత్సరం 4,000 నుంచి 5,000 కోట్లు వచ్చేదనేది మేము చెప్తుంది. రైట్.